నమస్తే అన్న. రారా, నీకోసమే చూస్తున్నాను. తీసుకొచ్చావా? తీసుకొచ్చా అన్న. దీనికోసం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాన్రా. ఎన్నాళ్లకు దొరికింది. నువ్విచ్చిన పాత ఫిల్ములన్నీ కడిగిస్తే ఇదొకటే దొరికిందన్నా. పనికి రాని ఫోటోలు ఎన్ని దొరికి ప్రయోజనమేముందిరా. దొరకాల్సిన ఫోటో దొరికింది. నాకు కూడా కావలసింది ఇదే. ఇది ఆ రామచంద్రయ్య గాడి పెద్ద కూతురు. ఇది ఎక్కడుందో తెలియాలి. అది మన చేతికి దొరికిందంటే వీళ్ళందరూ నా గుప్పిట్లోకొస్తారు. ఆ రాజమణిహారం ఎక్కడుందో తెలుస్తుంది. ఇది అర్జెంటుగా రమాదేవి గారికి పంపించాలి. ఆ రామచంద్రయ్య గాడి పెద్ద కూతురు ఎవరా అని ఆవిడెదురు చూస్తూనే ఉన్నారు. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, రమ్మని ఫోన్ చేసిందిరా. వెళ్ళి నేరుగా ఈ ఫోటో చూపించి ఆవిడకి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను. ఇది తీసుకో. థ్యాంక్ యూ అన్నా. మళ్ళీ ఏమన్నా అవసరం ఉంటే పిలుస్తాను. హాయ్ మిస్సెస్ కామాక్షి గారు, మీ హస్బెండ్ రాలేదా? బిజినెస్ టూర్ నమస్తే మీద అండి. ఊరు వెళ్ళారు. నమస్తే. ఇంతకీ మీ పెద్దపై పెద్ద కోడలు ఎక్కడండి? నమస్తే అండి. ఫంక్షన్ వాళ్ళదే కదా, రెడీ అవుతున్నారు. మీరు వెళ్ళండి. చంద్రిక, ఈ చీర చాలా బాగుంది. వెళ్ళు. రే, ఆ గిఫ్ట్ ఎప్పుడు కొన్నావురా? నేను కొనలేదు మామ్, మయూరి తయారు చేసింది. మయూరి తయారు చేసిందా? ఎవరా మయూరి? ఓ, నీకు తెలియదు కదా? మా మయూరి ఒకసారి రా. చెప్పండి యశ్ బాబు. మామ్, తనే చామంతి. మరి నువ్వు మయూరి అంటున్నావు? ఆ, మా పరిచయం అలా అయిందిలే మామ్. బాగుందమ్మా, మా వాడికి నచ్చిందంటే మామూలు విషయం కాదు. మామ్, తను గిఫ్ట్సే కాదు, అన్ని విషయాల్లోనూ చాలా స్పెషల్గా ఉంటుంది. క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. అవునా? అయితే మీ చెల్లి పెళ్లిలో తనతో పర్ఫార్మెన్స్ చేయించాల్సిందే. కళ్ళు నెత్తికెక్కాయా? నా డ్రెస్ అంతా పాడు చేసావు. చూసుకోలేదమ్మా. కాబోయే చిన్న కొడలు తనతో ఎలా ప్రవర్తించాలో తెలీదా? ఏ కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? కొత్త చీర కాళ్ళకి అడ్డం పడినట్టుంది కదూ. ఈ చీర చాలా బాగుంది. అవసరమైన పనులు చెయ్యాలి గాని అనవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటావు. ఫంక్షన్ అయిపోయేంత వరకు నా కంటికి కనిపించకుండా పోయి ఇక్కడి నుంచి.
అయ్యో, రానిషా నా రూమ్ లో డ్రెస్ క్లీన్ చేసుకుందు గాని. ప్రేమ్, తన డ్రెస్ మీద కూల్ డ్రింక్ పడితే చూస్తూ ఉంటావే? తనని తీసుకెళ్ళు. నేనెందుకమ్మా? నీ కాబోయే భార్య కదా. నువ్వు కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? తీసుకెళ్ళు. ఎక్కువ డిస్కషన్ పెడితే నేనే చిన్నబాబునని చామంతికి తెలిసిపోతుంది. నువ్వేం బాధపడకత్తా, అమ్మగారి గురించి తెలిసిందే కదా. వెళ్ళమ్మా. నిషా డ్రెస్ పైన కూల్ డ్రింక్ పడితే లాయర్ బాబు తీసుకెళ్తున్నాడేంటి? ఇంట్లో ఎవరు లేనట్టు. అదిగో పైన దీక్ష రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి క్లీన్ చేసుకుందు పద. దీక్ష రూమ్ కిందకి వెళ్ళాలి. మన రూమ్ ఉంది కదా, మన రూమ్కి వెళ్దాం. మన రూమా? అదే, ఇప్పుడు నీ రూమ్, రేపు మన రూమ్ కదా. ఆ రూమ్ ఖాళీగానే ఉంది కదా. డ్రెస్ క్లీన్ చేసుకోవడానికి ఏ రూమ్ అయితే ఏంటి? నోను, నేను నీ రూమ్లోనే క్లీన్ చేసుకుంటాను. నేను నీ రూమ్కి వస్తే ప్రాబ్లం ఏంటి? మొన్న తీసుకెళ్ళావు కదా, ఈ లోపల కొత్తగా ఏమైనా సెటప్ చేసావా? పద, నా రూమ్కే వెళ్దాం. నేను దగ్గర అవ్వాలనుకుంటే నువ్వెందుకు అవాయిడ్ చేస్తున్నావు?